तेलंगाना मेदक की रुकन असम्बली पद्मा देवेंद्र रेड्डी ने मेदक मंडल के रायनपल्ली प्रोजेक्ट में मछलियों को छोड़ा। इस मौके पर उन्होंने बातचीत करते हुए तेलंगाना मछली दौलत में इजाफा करने के लिए आबी प्रोजेक्टों और तालाबों में मछलियों को छोड़ रही है। तेलंगाना हुकूमत के इक़दामात की वजह से तेलंगाना माहीगीरी का गढ़ बन गया है। रियासत की तश्कील के बाद मिशन काकतीय के तहत तालाबों को ज़ख़ीरा किया गया। इस प्रोग्राम में डिस्ट्रिक्ट वाइस चेयरपर्सन लाविनिया रेड्डी और सरकारी अहदेदार और दीगर मौजूद रहे। మరి ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది। కొన్ని చోట్ల రొయ్యలను కూడా వేయడం జరిగింది। పోచారం డ్యామ్ లాంటి వాటిల్లో రొయ్యలను కూడా వేయడం జరిగింది। ఏదేమైనప్పటికీ కూడా మరి మత్స్య సంపదను పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మత్స్య సంపదకు నిలయంగా మారిందని చెప్పడానికి మరి మెదక్ జిల్లాలో దాదాపు 5 కోట్ల చేప పిల్లలను వేయడం అనేది నిదర్శనం। మన మెదక్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 1,80,00,000 చేప పిల్లలను వేయడం జరిగింది। ఈరోజు రాయనపల్లి ప్రాజెక్టులో మనం చెరువులో ఈరోజు 2,90,000 చేప పిల్లలను వేయడం జరిగింది। దీనిలో ఒక 10% మనం మృగాలు కూడా వేయడం జరిగింది। అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా రొయ్యలను